Friends and my dear parents, abroad or foreign national students, IIT, NIT, IIIT, GFT కాలేజ్తో జాయిన్ అవ్వడానికి ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. సో మీరు ఈ ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఐఐటి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు ఫారెన్ నేషనల్ అబ్రాడ్ స్టూడెంట్స్. అలాగే ఎన్ఐటి, IIIT, GFT కాలేజ్తో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే కనుక జేఈ అడ్వాన్స్డ్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. లేదు ఎన్ఐటి, IIIT, GFT కాలేజ్తో జాయిన్ అవ్వాలంటే కనుక జేఈ మెయిన్స్ 2024లో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ టూ డిఫరెంట్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియో సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఈ ప్రాసెసెస్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎన్ఐటి, IIIT, GFT కాలేజ్ సంబంధించి ప్రాసెస్ చూద్దాం. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అపియర్ అవుతారు మీరు. సెషన్ 1 ఆర్ సెషన్ 2 ఆర్ బోత్ బెస్ట్ ఆఫ్ 1 తీసుకొని మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జేఈ మెయిన్స్ 2024 ర్యాంక్ అనౌన్స్ చేస్తారు. ఈ ర్యాంక్ మనకు రిలీజ్ చేసిన తర్వాత ర్యాంక్తోనే మనకు సీట్ అలాట్మెంట్ ఇవ్వరు. మనం ఏం చేయాలంటే డాసా డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ 2024 వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డాసా మెరిట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి డాసా సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అందరిలో మెరిట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మన మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ వచ్చి మనకు టెంటివ్గా జూన్ 2nd వీక్ అనేది సైట్ అప్డేట్ చేయడం జరిగింది. మీకు కౌన్సిలింగ్లో ఈ మెరిట్ ర్యాంక్ ఎలా ఇస్తారు, మెరిట్ ర్యాంక్ ఎంత వస్తే మీకు సీట్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎన్ఐటి, IIIT, GFTs మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, బెస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఏంటి అనేది కంప్లీట్గా మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సైట్ డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ 2024 ఈ సైట్లోనే కంప్లీట్గా మీకు ఎన్ఐటి, IIIT, GFT కాలేజ్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మీరు కనుక ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఈ డాసా సైట్లో మీకు కౌన్సిలింగ్ ఉండదు. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 టైప్స్. మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్డ్కే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా. ఇన్ కేస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తే కనుక మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ కౌంట్ 2.5 lakhs అయితే ఉంటుంది ఇండియన్ స్టూడెంట్స్కి. ఈ కౌంట్తో మీకు సంబంధం లేదు. డైరెక్ట్గా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తే కనుక మీ జేఈ మెయిన్స్ 2024 అప్లికేషన్ క్రెడెన్షియల్తో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ వితౌట్ జేఈ మెయిన్స్ అయితే కనుక 16th ఏప్రిల్, విత్ జేఈ మెయిన్స్ అయితే కనుక 27th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత మనకు జోసా కౌన్సిలింగ్. సో జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. సో 2024 వెబ్సైట్ మనకు డేట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత జోసా 2024 వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే కనుక మీరు కంపల్సరీగా జోసా 2024 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ కౌన్సిలింగ్ 6 రౌండ్స్ ఉంటుంది. ఈ 6 రౌండ్స్లో మీకు ఎప్పుడు సీట్ వస్తుంది, దీనికి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఏంటి, మీకు సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారు, సీట్ అలాట్మెంట్ ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది, ఇలా కంప్లీట్ గైడెన్స్ మీకు మెంటర్షిప్లో జాయిన్ అవుతూ ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది మనకు సిఆర్ఎల్ ర్యాంక్ అంటే రిజర్వేషన్ ఏముండదు, ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీలో ప్రతి బ్రాంచ్లో ఇప్పుడు కాలేజ్ ఏ ఉంది, కాలేజ్ ఏలో మీకు బి అనే బ్రాంచ్లో సీట్ వస్తుంది అంటే కనుక ఎలా ఇస్తారంటే కాలేజ్ ఏలో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అపియర్ అయిన స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ వస్తుందో వాళ్ళ ర్యాంక్ కనుక సపోజ్ 100 అయితే మీ యొక్క ర్యాంక్ కూడా 100 ఆర్ బిలో 100 అయి ఉన్న స్టూడెంట్స్ మీరు ఈ బ్రాంచ్కి కనుక అప్లై చేసి ఉంటే మీకు కూడా ఇక్కడ సీట్ రావడం జరుగుతుంది. సో ఇది
ర్యాంక్ క్రైటీరియా అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే క్లియర్గా మెన్షన్ చేస్తూ ఎలా సీట్ వస్తుంది అనేది, ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఐఐటి కాలేజ్ సంబంధించి కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీగా జోసా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయాలి. సో మీరు ఎన్ఐటి త్రిబుల్ జిఎఫ్టీ కాలేజ్ కావాలనుకుంటే డాసా వెబ్సైట్ ఇప్పుడు మీకు చూపించింది కదా, ఈ డాసా వెబ్సైట్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ సంబంధించి 2 ప్రాసెసెస్ కావాలంటే కూడా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్గా ఐఐటీస్, సింగిల్గా ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీస్ కావాలన్నా కూడా మీకు ఇండివిజువల్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని కామెంట్లు ఒకసారి వెరిఫై చేసి అందులో అందరికీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ కూడా కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.